కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేస్కైనే ఎంచుకోండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పామ్. ఈరోజు మనతో సముద్ర గర్ని గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసు. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను సార్. నార్మల్గా ప్రతి సినిమాతో అంటే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ చూస్ చేసుకుంటున్నారు. మీరు అంటే చేసిన సినిమాలు కానీ కొన్ని మూవీస్ అనుకున్నంత విజయం ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొన్ని సినిమాస్ ఏదైనా అనుకున్నంత విజయం సాధించలేకపోతుంది సార్. 1 వీక్ థియేటర్లో ఆడాలన్నా ఆడియన్స్ని ఎంగేజ్ చేయలేకపోతుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అంటే ఈ మూవీ గురించి ఆడియన్స్ కంటే ఏం చెప్తారు? చూడాలి, థియేటర్ గురించి చూడాలి, అంతే, అదేం లేదు. ఇలాంటి స్మాల్ మూవీస్ రిలీజ్కి రావడం ఎంత కష్టం అని మాకు తెలుసు. ఎందుకంటే పెద్ద బ్యానర్ సపోర్ట్ లేదు, పెద్ద యాక్టర్ సపోర్ట్ లేదు. అందరూ అప్కమింగ్లో ఉండేవాళ్ళు. ఇలాంటి అప్కమింగ్లో ఉండేవాళ్ళు ఓ ఫిలిం తీస్తే దాన్ని థియేటర్కి తీసుకురావడం ఎంత కష్టం. అప్పుడు వరకు ఈ సెకండ్ వరకు మా ప్రొడ్యూసర్ ఆ కష్టం చూసుకున్నాడు. సో డెఫినెట్గా మంచి పవర్ ఫిల్మ్లో ఉంటే అది అన్నిని బ్లాస్ట్ చేసేసి వెళ్ళిపోయి జనాల దగ్గర రీచ్ అయిపోవు అనేది మా నమ్మకం. అంత పవర్ ఈ ఫిల్మ్లో ఉంది అని అనుకున్నాము. మా కంటెంట్ మీద ఉన్న నమ్మకం, మన జనాల మీద ఉన్న నమ్మకం మాత్రమే. చూద్దాం ఎలా ఏం జరుగుతుంది. సార్ అంటే మీ క్యారెక్టరైజేషన్లో పర్టికులర్ కీ పాయింట్ ఏం చూస్ చేసుకున్నారు? మీకు బాగా అట్రాక్ట్ అయింది మీ క్యారెక్టర్లో ఈ సినిమా? తండ్రిదా కీ పాయింట్. తండ్రి అంతే సార్. అంటే కొన్ని మీరు ఇంకా నెక్స్ట్ చేసే మూవీస్ కానీ కళ్యాణ్ గారి మూవీస్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మిమ్మల్ని? ఏమైనా హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ? లేదు, ఏం లేదు. వెయిటింగ్, పిలిస్తే వెళ్ళిపోతాం. వెయిటింగ్ ఫర్ ద కాల్, అంతే. ఎప్పుడు ఫోన్ చూస్తాను, ఏదో మా అన్న దగ్గర నుంచి తిరుగుగ్రమ అన్న దగ్గర నుంచి మెసేజ్ వస్తుందా ఇలా మాత్రమే చూస్తాం. వస్తే ఇమీడియట్గా వెళ్ళిపోవచ్చు. కలిసారా? చూడలేదు, అన్నగారిని కూడా చూడలేదు. అది ఇప్పుడే మంచి అప్పుడప్పుడు వెళ్ళి చూడాలి అలానా ఇదన్నీ లేదు. అది ఎక్కడ ఉన్నామో అక్కడ ఉండి ఆ ప్రేమను చూపిస్తే చాలా అలా అనుకునేవాడినాను. నా దూరంగా ఉండి అన్నీ చూసుకునే ఉన్నాను. ఇప్పుడు కూడా సార్ కళ్యాణ్ సార్ వచ్చి తమిళనాడు ఫుల్గా యాత్రలో ఉన్నారు. ఆ న్యూసెస్ అన్నీ చూసుకున్నాను. వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది. అఖిరానందన్ గారితో ఏమైనా మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ డైరెక్షన్లో? అయితే కాలంలో డిసైడ్ చేయాలి, మన దగ్గర ఏం లేదు. ఓకే, నెక్స్ట్ పెద్ద స్టార్స్తో ఎవరితో డైరెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు యాక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు స్క్రిప్ట్ రైటింగ్ అయిపోతే అది ఎవరు స్క్రిప్ట్ వెళ్ళి తీసుకురావాలి స్టార్స్ని. మనం వెళ్ళి స్టార్స్ దగ్గర అడగముందు ఆ స్క్రిప్ట్ వెళ్ళి తీసుకొచ్చి మనం మంచి స్క్రిప్ట్ని ఆలోచించడం మాత్రమే మన దగ్గర ఉంది. అది వెళ్ళి తీసుకొచ్చి కరెక్ట్ అయిన స్క్రిప్ట్ అంతే. అది ఎవరిని తీసుకొచ్చినా వాళ్ళతో మనం పని చేయాలి. అంటే మీ డైరెక్టర్ ఈ మూవీలో ఏదైనా మీ సజెషన్స్ కానీ ఉంటాయా? ఓన్లీ యాక్టర్ వాళ్ళు చెప్పిన పని చేసేసి వచ్చుకున్నాం. ధనరాజ్ గారితో ఎట్లా అనిపిస్తుంది సార్ స్క్రీన్ షేరింగ్ కానీ? ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, చాలా మంచివాడు. అంతో ట్రావెల్ చేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? చూడండి, ఫిల్మ్ని వెళ్ళి చూడండి. 21st థియేటర్లో రిలీజ్ అవుతుంది, చూడండి. మీతో స్క్రీన్ నుంచి చాలా విషయాలు షేర్ చేసుకుంటాం. చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ సార్.